ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాతులో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ చేసింది. బనస్కాంత లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెన్బెన్ ఠాకూర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి రేఖా చౌదరిని ఓడించారు. ప్రధాని సొంత రాష్ట్రం, అందులోనూ బీజేపీని ఓడించటమంటే మామూలు విషయమేమీ కాదు. ఇంతకు ఎవరామె? ఆమె స్టోరీ ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్గా మీరు అర్థం చేసుకోగలరు. అలాగే చివర్లో మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. జెనీబెన్ ఠాకూర్ గుజరాత్లోనే కాదు, ఇండియా కూటమిలో కూడా ఈ పేరు ఇప్పుడు బడా పాపులర్ పేరు. అసలు ఎవరీమె అనుకుంటున్నారా? గుజరాత్లో కాంగ్రెస్ గెలుచుకున్న ఏకైక సీటులో విజేత ఈమె. 2014లో, 2019లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదు ఆ రాష్ట్రంలో. కానీ ఈసారి మాత్రం జెన్బెన్ గెలిచింది. 49ఏళ్ల ఈ జెన్బెన్ ఠాకూర్ గెలవడం ఒక్కటే కాదు విశేషం, సొంతంగా ఖర్చు పెట్టడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఆమె దగ్గర. డబ్బు లేదు, పార్టీ నుండి పైసా రాలేదు, ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. దాంతో ప్రతి ఊరి నుంచి క్రౌడ్ ఫండింగ్ చేసుకుని వాటినే జాగ్రత్తగా ప్రచారానికి ప్లాన్ చేసుకుని బీజేపీకి బలమైన అడ్డా వంటి బనస్కాంత సీటు నుంచి బీజేపీ ఎత్తుగడలన్నీ చిత్తు చేసి గెలిచింది. ఇది రాజస్థాన్ బోర్డర్లో ఉండే నియోజకవర్గం. ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ ఫార్మింగ్కు ఫేమస్. ది బోనస్ డైరీ కూడా ఇక్కడిదే. 2014లో హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి ఇక్కడి నుంచి 2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలవగా, 2019లో బీజేపీకే చెందిన పర్భాత్ భాయ్ సౌభాయ్ పటేల్ ఏకంగా 3.68 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాంటి బలమైన బీజేపీ సీటులో జెన్బెన్ ఈసారి 30,000 చిల్లర ఓట్ల మెజారిటీతో గెలిచింది. అసలు గెలవటమే పెద్ద విశేషం కదా. రాష్ట్రంలో ఈమె కాకుండా మరో కాంగ్రెస్ మహిళా అభ్యర్థి నిలబడింది. అది గాంధీనగర్లో. అక్కడ అమిత్ షా 7 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో గెలిచాడు. ఈ కోణంలో కూడా జెన్బెన్ గెలుపు విశేషమే. అయితే జెన్బెన్ గెలిచింది కూడా ఓ మహిళా ప్రత్యర్థి మీదే. ఆమె పేరు రేఖా చౌదరి. ఆమెకు శంకర్భాయ్ చౌదరి అనే లీడర్ బలమైన అండ. అంతకుముందు ఎన్నికల్లో ఇదే శంకర్భాయ్ని ఇదే జెన్బెన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవచ్చుగాక, కానీ బానస్ డైరీ చైర్మన్గా బలమైన ప్రభావం చూపించగల వ్యక్తే ఆయన. మీడియాతో మాట్లాడుతూ జెన్బెన్ షేర్ చేసుకున్న ఇతర వివరాలు ఇవి. ఇప్పుడు జైంట్ కిల్లర్ అని పిలుస్తున్నారేమో కానీ నేను 28 ఏళ్లుగా పార్టీకి వర్క్ చేస్తున్నాను. మా నాన్న కూడా పంచాయతీ ఎన్నికల్లో నిలబడేవాడు. నేను కూడా పొలిటికల్ కెరీర్ పంచాయతీ ఎన్నికల నుంచే మొదలుపెట్టాను. నిజానికి ఇది ప్రజాక్షేత్రంలో నా 9వ ఎన్నిక. బనస్కాంత నియోజకవర్గంలో అబాసన అనే చిన్న ఊరు మాది. తండ్రి రైతు. నేను రాజకీయాల్లో సోషల్ వర్క్లో కొనసాగటానికి తనే స్ఫూర్తి. కానీ నిజానికి మా అమ్మను మెచ్చుకోవాలి. చదువులేదు, కానీ మా 5గురి పిల్లలు బాగా చదువుకోవాలని బాగా కష్టపడేది. వేరే వాళ్ల పొలాల్లో కూలీకి వెళ్లేది కూడా. అయితే ఎలక్షన్స్ ఖర్చులకు చేతిలో డబ్బులు లేవు. అంతేకాకుండా కాంగ్రెస్ ఖాతాలు కూడా ఫ్రీజ్ చేశారు. డబ్బులు అందే సౌకర్యం లేదు. అందుకని ఈసారి క్రౌడ్ ఫండింగ్ మీదే ఆధారపడ్డాను. అంటే ఏ ఊరి ఎన్నికల ఖర్చు ఆ ఊరే భరించేలా, ఎవరికైనా తక్కువ పడితే ఇరుగు పొరుగు ఊళ్ల నుంచి అడ్జస్ట్ చేసేవాళ్లం. మేము ఎక్కువ ఖర్చు చేసింది ఏజెంట్లకే. 2000 బూతులకు 5,000 చొప్పున అదే పెద్ద ఖర్చు. 10 రూపాయల నుంచి 25,000 వరకు విరాళాలు వచ్చాయి. 28 ఏళ్లుగా తిరుగుతున్నాను కదా, నేను అందరికీ తెలుసు. ఎప్పుడూ జనంలోనే ఉంటాను. అందుకే నా ఎన్నికల ఖర్చును స్వచ్ఛందంగా జనమే భరించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పార్టీలోనే కొందరు నన్ను వ్యతిరేకించారు. కానీ 3 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన మాధవ్ సింగ్ సోలంకి బలంగా మద్దతునిచ్చారు. ఓడిపోయినా పర్వాలేదు, అనుభవం వస్తుంది, ఓ పాఠం నేర్చుకుంటాం అనేవాడు. కుటుంబం, పిల్లలు, బాధ్యతల కారణంగా స్త్రీలకు జనంలోకి వెళ్లి పనిచేయటానికి కొంత కష్టం. మా అబ్బాయి గ్రాడ్యుయేట్, జాబ్ చేసుకుంటున్నాడు. సో నాకు రాజకీయాల్లో తిరగటం పెద్ద కష్టం కాలేదు. అబ్బాయి చిన్నవాడిగా ఉన్నప్పుడు మా కుటుంబం, నా భర్త కొంత వర్క్ షేర్ చేసుకునేవాళ్లు. అనవసరమైన విషయాలపై టైము, మన ఆలోచనలు వేస్ట్ చేసుకోకుండా మన టార్గెట్ మీదే కాన్సంట్రేట్ చేసి వర్క్ చేస్తే ఎప్పుడో మంచి రిజల్ట్ వస్తుందని నమ్ముతాను నేను, అంటుంది జెన్బెన్. ఓ చిన్న వ్యాపారం ఉంది. సోషల్ వర్క్ ఎక్కువగా చేస్తాను. కానీ బీజేపీ నాలాంటోళ్లని కూడా పార్టీ విడిచిపెట్టిపోయేలా చేస్తుంది. 30 ఏళ్లుగా మేమిక్కడ అధికారంలో లేము. కాంగ్రెస్లో కాస్త ఆస్తులుండి
ఖర్చు పెట్టడానికి సిద్ధపడేవాళ్లను బీజేపీ విడిచిపెట్టదు, ముందుకు రానివ్వదు. అదే మాకు నిధులు లేకపోవటానికి కారణం. అయితేనేం, ప్రజలే స్వచ్ఛందంగా నిధులు ఇచ్చి మరీ గెలిపించారు అని తన అనుభవాల్ని చెప్పుకొచ్చింది జెన్బెన్. కానీ ఏదేమైనప్పటికీ ప్రధాని సొంత రాష్ట్రంలో సి-రౌండ్ ఫండింగుతో గెలిచింది అంటే ఆమెపై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థం చేసుకోగలం. మరి ఆ ప్రజల కోరికలు నెరవేర్చి వాళ్ల నమ్మకాన్ని జెన్బెన్ వమ్ము చేయకూడదని కోరుకుందాం. మరి జెన్బెన్ ఠాకూర్పై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.